ముందులాగే 2 సంవత్సరాల్లో గోడలు కూర్చే పరిస్థితులు లేవు. ఇంతకు ముందులాగే 2 సంవత్సరాల్లో అరెస్టులు చేసే పరిస్థితి లేవు. మేము ఆ గొడ్డల పార్టీ నాయకులనే హౌస్ అరెస్టులు చేయట్లేదండి. వాళ్ళ ఇంట్లో ముందే మేము పోలీసులను పెట్టట్లేదు. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పనిని సైతం వీళ్ళు దాన్ని ఒక అంటే వాళ్ళ నైజంలో భావించుకొని ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, అమ్మ ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, వెంటిలేటర్ మీద ఉన్న ఒక గవర్నమెంట్ని, ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒక్క ఉద్యోగం లేదు, ఒక పరిశ్రమ లేదు, పెట్టుబడులకు వచ్చి పెట్టేవాడు కూడా పెట్టినోడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి 19 to 24. అలాంటి పరిస్థితి నుంచి బ్రిక్ బై బ్రిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్చుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఊపిరి ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఇవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని 24 గంటలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక, అది ఓర్వలేక ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్న విధ్వంసాలు ఇది ప్రజలు గమనించారు. ప్రజలందరూ ఎందుకు నేను అప్పీల్ పెడుతున్నానంటే, ఒక మహిళని, పైగా హోంమంత్రిని, నాకు ఆ బాధ్యత ఉంది. ఈరోజు ఇటువంటి విధ్వంసకారుల్ని కనుక మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? నిన్నో మొన్నో వచ్చి ఒక మాట్లాడతాడు, నా దగ్గర జంజీస్ అందరూ నాయన ఖాతలే ఉన్నారు అని. ఆయన దగ్గర ఉన్నది జంజీస్ కాదండి, గాంజా బ్యాచ్ అండి ఆయన వెనకాతలు ఉన్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎస్ మా తరం కానీ, మా నెక్స్ట్ తరం కానీ, ఆ నెక్స్ట్ తరం ఇప్పుడు మా పిల్లల తరం కానీ జంజీస్ జెనాల్ఫాస్ వాళ్ళకంటూ ఒక చిన్న క్లారిటీ అయినా ఉంది. కనీసం ఇటువంటి క్లారిటీ లేకుండా బాధ్యత లేని వ్యక్తిగా ఇతని రాష్ట్రాన్ని ఒక విధ్వంసం సృష్టించడమే కాకుండా ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడన్న సంగతి కూడా మనం అందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని కనుక మళ్ళీ మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్న సంగతి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీరు అందరూ చూస్తున్నారు, ఒకవైపు ఏమో చూస్తే అభివృద్ధి రాజకీయాలు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే పెట్టుబడులు ఉద్యోగాలు పరిశ్రమలు కనిపిస్తున్నాయి, ఇంకొక వైపు చూస్తే ప్రతి పర్యటనలోని కూడా ఉద్రిక్తలు ఉంటున్నాయి, ఆరోపణలు ఉంటున్నాయి, ఘర్షణలు ఉంటున్నాయి. నోరిప్పితే అబద్ధాలు తప్పించి గొడ్డల పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి ఇంకొక పదం రాదు. ఒక పక్క నుంచి శాంతి భద్రతలు మేము బలోపేతం చేయాలని మా గవర్నమెంట్ మేము చేస్తుంటే అదే అంశాన్ని ఒక రాజకీయ సంఘర్షణ కింద మార్చి పోలీసులు సైతం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడంటే ప్రజలకు కూడా అప్పీల్ పెడుతున్నాం, అమ్మ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సి ఒకటే, రాష్ట్ర అభివృద్ధి అన్నది అభివృద్ధి రాజకీయాలతో ముందుకెళ్ళాలా లేకపోతే ఇలాంటి విధ్వంసాలతో ముందుకెళ్ళాలి. ఈరోజు అభివృద్ధి రాజకీయాలు, అభివృద్ధిలోని సంక్షేమంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న నాయకులు కాబట్టే ఈరోజు మేము ఎన్ని జరుగుతున్నా ఒక పక్క నుంచి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమం ఇవ్వాలి, ఇలాంటి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. వీటన్నిటినీ కూడా మేము కూలంకషంగా పనిచేస్తున్న సందర్భం. అంటే ఏదో మీకు అందరికీ తెలియాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి నాకన్నా ఇక్కడ ఉన్న చాలామందికి పెద్దలకి చాలామందికి తెలుసు. ఫ్యాక్షన్ రాజకీయాలని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రౌడీయిజాన్ని కమ్యూనల్ వైలెన్సెస్ని ఈరోజు కట్టడి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నారు. కంపల్సరీగా చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి కూడా అతని వెనకాతలు తిరిగే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, అతని వెనకాతలు పంపించే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, అమ్మ సొంత బాబాయినే అధికార కుర్చీ గురించి చంపించిన వ్యక్తి, సొంత చెల్లిని రాజకీయాల్లో అతనికి ఊపిరినిచ్చిన సొంత చెల్లినే ఏమీ కాదు అని చెప్పి ఆస్తి గురించి బయటికి నెట్టిన వ్యక్తి, కన్న తల్లినే ఇంట్లోంచి బయటికి పంపించేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నువ్వు వెనకాతలు పంపిస్తే నీ బిడ్డకు ఆసరాగా ఉంటాడు అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనుకుంటున్నావా? ఒక్కసారి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మహిళలు అంతకన్నా విజ్ఞత కలిగిన వాళ్ళు. ఏ రకమైన నాయకత్వం వెనకాతల మనం ఉన్నాం అన్నది కూడా మనం చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒకటి మాత్రం చాలా క్లియర్ చెప్తున్నాం, ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మాకు నచ్చినట్టు మేము చేస్తాము, రప్పారప్పామని నరుకుతాము అని చెప్పి
విధ్వంసాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అటువంటి అల్లరి మూకల్ని, అరాచక శక్తుల్ని అనగదొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. దీన్ని తిరిగి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా మేమేమీ అనుకోం, కానీ మేము పనిచేస్తున్నది మాత్రం ప్రజాస్వామ్యంగా మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం బట్టే మేము వర్క్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మీ అందరికీ కూడా అప్పీల్ చేయడానికి మీ అందరి దగ్గరికి రావడం జరిగిందండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా శక్తిని ప్రసాదించాలి. మన మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, యాక్చువల్గా మీ అందరూ కూడా అప్పుడు కూడా ఉన్నారు. అసలు యాక్చువల్గా దానికి చట్టబద్ధత కలగలేదు. అది ఫస్ట్. దిశ చట్టం కాదు, అది దిశ బిల్ మాత్రమే. అది చట్టబద్ధత అయితే జరగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఒక చట్టాన్ని చట్టబద్ధత కలగాలి అంటే అది రాష్ట్రపతి ఆమోదం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం పొందాలి. సో అది వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, తిరిగి వీళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చనరాకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. యాక్చువల్గా ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో మనకి 23లో దానికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే ఈ దిశ బిల్లులో ఉన్నాయో అందులో మ్యాక్సిమం పాయింట్స్ అన్ని అందులో కవర్ అయినాయి. కాబట్టి సపరేట్గా ఇది అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్లుని డ్రాప్ చేయడం జరిగింది. ఒకటి చెప్తున్నా, దిశ అన్న ఒక్క పేరుని పెట్టుకొని దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీసులని కన్వర్ట్ చేశారు. దిశ చట్టం లేకుండానే దిశ వెహికల్స్ అని కొన్నారు. దిశ అనే చట్టం లేకుండానే దిశ చట్టంతో మేము అది చేసేసాం ఇది చేసేసాం మాట్లాడుతున్నారు. నేను నిజంగా ఈరోజు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ విత్ ఇన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తాయి.